రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిన్ననేమో బండి సంజయ్ గారు దొంగల మూట అంతా పోయింది, దొంగల మూట పోయి తమిళనాడులో మీటింగ్ పెట్టారు. అది బండి సంజయ్ గారు, మీరు సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఇంకా కార్పొరేటర్ లెక్కనే మాట్లాడు. సెంట్రల్ మినిస్టర్ అయితే దొంగల మూట ఉంటే నీ కాడ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని కార్యకర్తలు ఉంటే అందరిని తీసుకొని జైలు ఎత్తి అయిపోయేది కదా. నిన్ననే చెన్నైలా దొంగలందరూ ఒక కాడ కలిస్తే నువ్వు ఒక మంత్రి ఉండి ఏం చేయాలి? అందరిని తీసుకొని పొక్కలేసేది ఉంటుంది. నిన్ననే చెన్నైలా గుట్టిగా పిచ్చి మాటలు మాట్లాడకుండా రోడ్డు మీద పిచ్చోళ్ళు లెక్క తిరిగి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఇక ఆయన చూసి అలా కిషన్ రెడ్డి పెట్టి పొద్దున ప్రెస్ మీట్. వాళ్ళు ఆవగింజంతా కూడా ఆవగింజను ఏదో మన బియ్యం గింజ అంతా కూడా అన్యాయం చేయరట. మీరు బియ్యం గింజ అంతా న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. అన్యాయం కదా, అన్యాయం తాటికాయ అంతా చేస్తున్నారు మీరు. కానీ బియ్యం గింజ అంతా న్యాయం చేయమంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు స్టేట్ మినిస్టర్ ఉండి మీరు ఆడ పోయి రావాల్సిన నిధులు తీర్రా నాయన అంటే నిధులు తెచ్చే చేత కాదు. మేము రోజు 24 గంటలు మంత్రుల చుట్టూ ఢిల్లీలో నువ్వు అంటే 35 సార్లు పోయినా నీకు చెప్తారు, 40 సార్లు పోయింది. ముఖ్యమంత్రి మన అన్నాడు గోళీలు ఆడుకోనికే పోతున్నా 100 ఇంటికని. ఆడ పోయేదే మన రాష్ట్రంలో మనకిచ్చిన మాట ఇవ్వడానికి మనం ఇచ్చిన 6 గ్యారంటీలే కాకుండా మన రాష్ట్రంలో ఉపాధి, మన రాష్ట్రానికి డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రిపుల్ మూసి ప్రక్షాళన మనం పోరాటం చేస్తున్నాం మన ఏరియాలో. ఇవన్నీ చేయనికే మరి వీళ్ళని కూడా ఇదే తెలంగాణ ప్రజలు గెలిపించారు కదా, మాట్లాడాలి కదా. వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు, నిన్న చెన్నైలో మీటింగ్ పెట్టుకుంటే అసలు డీలిమిటేషన్ ఏంది, డీలిమిటేషన్ మొదలే కాలేదు, మొదలు కాకముందే వీళ్ళందరూ పోయి ఆడ మాట్లాడుకోవడం ఏంది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము బీజేపీ వాళ్ళం అంటే ఇలా బ్రహ్మాండంగా ఇక్కడ పరిపాలిస్తారట, ఇక రానున్న రోజులలో వీళ్ళ అధికారం వస్తారట, మేము ఓర్వలేక ఈ మీటింగ్ పెట్టుకుంటున్నామట. మేము పెట్టుకునేది మీటింగు ఇవాళ ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఢిల్లీకి పంపిస్తే 40 పైసలు వెనుకకు వస్తుంది. ఇవాళ ₹1 ఢిల్లీకి పంపించిన బీహార్ కు ₹6 పోతున్నాయి వెనుక, ఉత్తరప్రదేశ్ కి ₹3 పోతున్నాయి వెనుక. మేము పెట్టిన డబ్బులు మీరు అట్లా కూడా మాకు వచ్చే నిధులు రాకుండా దక్షిణ రాష్ట్రాలు ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ మేము ఇచ్చిన రూపాయనే మేము అడుగుతున్నాం. వీళ్ళు అనుకుంటారు వాళ్ళేదో మనకు బిచ్చం వేస్తున్నారు, బిచ్చం వేస్తలేరు. మేము కట్టిన ట్యాక్సులు మళ్ళా మాకే ఇన్కమ్ అని ఇవ్వమని అడుగుతున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాడు నేనే రాజును అనుకొని వాడు ప్రధానమంత్రి అయితే నాకేంది అనుకుంటేనే 10 ఏళ్ల నుంచి మనకు నిధులు రాలేదు. లక్షల కోట్లు పోగొట్టుకున్నాం 10 ఏళ్ళు. మొన్న పోతే చెప్తున్నారు మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవి తీసుకురాక లక్షల కోట్లు తెలంగాణ వెనుకబడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయని మనం వాడుకోకపోతే ప్రతి సంవత్సరం ల్యాప్స్ అవుతాయి ఫండ్స్. సంవత్సరంలోపు నువ్వు తీసుకుపోయి 40% గ్రాంట్స్, సపోర్టింగ్ గ్రాంట్స్ ఇస్తే వాడు 60% ఇస్తాడు. ఇవాళ ఈ మున్సిపాలిటీలలో మీకు రోడ్లు, గీట్లు, డ్రైనేజ్ ఏ ఒక్క సమస్య కూడా 10 ఏళ్లలో మిగలకపోయేది చేసి ఉంటే. లక్షల కోట్లు 60% మనకు రావాల్సినవి మనం 40% ఇవ్వలేదని చెప్పి పోయినాయి. ఇవాళ మేము అన్ని పట్టుకొని రోజు ఢిల్లీ పోతున్నాం. మరి మాకు గత 10 ఏళ్లలో వెనుకబడ్డాం కాబట్టి మాకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మా ముఖ్యమంత్రి అడిగితే కిషన్ రెడ్డి గారు మీరు గొడ్ల గింజంతా కాట్కే అంత ముచ్చట్లు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, ఈ రోజు డీలిమిటేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇవాళ 543 సీట్లుంటే మీకు కూడా తెలవాలి ఊర్లలో, ఇంకా రాజకీయం మాట్లాడాలి. 543 సీట్లుంటే ఇవాళ దక్షిణ తెలంగాణకి 130 సీట్లే ఉన్నాయి. రేపు జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచితే అసలు మనం ఓటు వేసినా వేయకున్నా బీజేపీ పవర్ లో ఉండాలి. ఆ నార్త్ ఇండియాని ఓట్లు వేయించుకుంటాం, సౌత్ ఇండియా రూపాయి ఇచ్చేది లేదు, సౌత్ ఇండియా ఓట్లు అడిగేది లేదన్న దుర్మార్గపు ఆలోచనతో ఇలా డీలిమిటేషన్ చేస్తుంది. డీలిమిటేషన్ లో అన్యాయం ఎందుకు జరుగుతుంది? మనం ఒక్క పిల్లగానికి 80, 2 పిల్లగానికి 80, 1971 చెప్పిరు. దేశంలో జనాభా పెరుగుతుంది, రోడ్ల మీద పడతాం, అడక తినాల్సి వస్తుంది, పిల్లలు తక్కువ కానుర్రి, ఆర్థిక వనరులు లేవు మన దగ్గర అంటే మనం అందరం చిత్తశుద్ధితోటి మన దగ్గర కుటుంబ నియంత్రణ చేసుకొని మనం ఇలా ఒక్క పిల్లగాని 2 పిల్లగాని కానీ సంసారం చేసుకొని గుట్టుగా బతుకుతుంటే ఇవాళ సంసారం ఇవాళ పాపులు ఇవాళ మన జనాభా తగ్గిందని చెప్పి ఆ సీట్లు పెంచుకుంటే ఇవాళ వాళ్ళు 50% పెంచితే 815 అవుతాయి. మా ఇవి కూడా 272కే పరిమితమైంది. మనమేం అడుగుతున్నాం 33% అని అని మాకు అంటున్నాం. కిందోళ్ళ మిగతా 67% మీరు పెట్టుకొని మా ఓటు కింద విలువ ఉంటుంది. కాబట్టి రాజకీయం చేస్తలేము, ఇక్కడ మన హక్కు కోసం పోరాడుతున్నాం. గెలిచిన కిషన్ రెడ్డి గారైనా గెలిచిన బండి సంజయ్ అయినా రాజకీయాలు పక్కన పెట్టి ప్రాంతీయ భావజాలంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప
నువ్వేదో బీజేపీకి అంటగాగాలే మీ నీకున్నటువంటి ప్రధానమంత్రిని హోంశాఖ మంత్రిని ప్రసన్నం చేసుకొని ఇక మాట్లాడితే ఎట్లయితుంది? ఇవాళ ఏ పార్టీ అయినా దక్షిణ రాష్ట్రం నుంచి రావాల్సిందే, అందరు కలిసి ఈ డీలిమిటేషన్ లో పోరాటం చేయాల్సిందే అని తెలియజేస్తున్నాను.